ఎకరం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. కట్ ఆఫ్ అయిపోయినాయో అక్కడ టెంపరీ రీస్టోరేషన్ ఆఫ్ దీస్ రోడ్స్ కానీ ఈ కట్ ఆఫ్ అయిపోయిన ట్యాంక్స్ కానీ వీటికి సంబంధించి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అంశం కింద భావించి ఈ టెంపరీ రీస్టోరేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా కంటిన్యూ చేసే కార్యక్రమాలు కూడా చూసుకోండి. చాలా చోట్ల తెరుపు వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది ఇమీడియట్లీ ఫాలో ఇట్ అప్ విత్ శానిటేషన్ డ్రైవ్. కమ్యూనికబుల్ డిజీజెస్కు తావివ్వకుండా ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ టేకన్. కలెక్టర్లందరూ కూడా స్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, బీ ఇట్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది క్రాప్స్, బీ ఇట్ కాంపన్సేటింగ్ ఫర్ ది క్రాప్స్, బీ ఇట్ ఎనీ విచ్ వే ఆర్ బీ ఇట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్రాప్. ఎవ్రీ విచ్ వే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, బట్ ప్లీజ్ షో ఎంపతి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు, మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి. వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్. ఇన్ రిగార్డ్ టు 10,000 రూపాయలు థ్యాచ్డ్ హౌసెస్ డిస్ట్రాయ్ అయినప్పుడు సహాయం చేసే విషయం కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతం నుంచి షిఫ్టింగ్ చేసి క్యాంపులకు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించేటప్పుడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితేనేమి, క్యాంపుల్లో బాగా చూసుకోవడం విషయం అయితేనేమి, పాకెట్లలో మనం పెట్టి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు అయితేనేమి, ప్రతి విషయంలోనూ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేవింగ్ ద క్రాప్స్. సో దీనికి సంబంధించి డ్రైనింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అన్న దాని మీద, అన్న అంశం మీద విపరీతమైన ఫోకస్ పెట్టండి.